నా మనసులో ఎంతో బాధ ఉందండి, పైకి చెప్పుకోలేని బాధ. చెప్పు తల్లి, ఏంటి నీ కష్టం? నా పిల్ల బతుకు బాగాలేదు, నా బ్రతుకు బాగాలేదు. ఏమైంది తల్లి నీ కూతురికి? ఎవరింట్లో బాగుంటే పని వేసుకుంటున్నా, లేకపోతే లేదు. తెలుస్తుందమ్మా, మీరు కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా కింద కూర్చొని కష్టపడి ఏదో ఒక తోచిన పని చేసుకుంటున్నారు. వచ్చినప్పుడు లేగలేకపోతే అతనే బాధపడ్డారంటే కొన్ని పెన్షన్ వస్తే పిల్లకైనా ఒక సాయం చేయడానికైనా లేదు. బియ్యం తీస్తాను, తీసుకుంటారు కదా, ఇక్కడ పడుకోబెట్టేసేయండి. అమ్మ బియ్యం ఇవి 26 కేజీలు. అమ్మ ఫస్ట్ అయితే నా తరపున నీకు అందరికి ఇప్పుడు ఎంత వస్తుంది? 4000 ఫంక్షన్ వస్తుంది కదా, అదే ఫంక్షన్ ఫస్ట్ నా చేతే ఇస్తానమ్మా. సో ఈ 4000 విరామం లేకుండా మీరు బ్రతుకున్నంత వరకు కూడా మీకు నాలాంటి వాళ్ళు వచ్చి మీకు ఇస్తారో, లేకపోతే నిజంగానే మీ బాధ విని ఆ ప్రభుత్వమే స్పందించి మీకు ప్రతి నెల కూడా 4000 చొప్పున మీకు రావాల్సిన ధర్మంగా రావాల్సిన 4000 రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు. చూద్దాము, రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ నా తరపున అయితే ఈ డబ్బులు తీసుకోండి అమ్మా.